దయ్యాలు, దురాత్మలు, చేతబడి, చీకటి యేసు నామములో పరిగెత్తుకుంటూ బయట రావాలా, పరిగెత్తుకుంటూ బయట రావాలా. చాలామంది మనుషులు ఏంటి అంటే వాళ్ళు చీకటి శక్తులతో పీడించబడిన వారు ఇక్కడికి వచ్చి విడుదల పొందుకున్నారు. హెచ్ఐవి నుంచి ఈరోజు విడుదల సాక్ష్యం నేను విన్నాను. అనేక మంది హెచ్ఐవి నుంచి స్వస్థతలు పొందారు. ఎంతమంది ఎన్ని దుష్ప్రచారాలు చేసినా దేవుడి శక్తిని ఎవరు అడ్డగించలేరు. ఇంకా దేవుడి రాజ్యం స్థాపించబడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంగా దిగి వచ్చాడు. అలానాడు అపోస్తుల మీద దిగిన పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం ఇక్కడ దిగిందండి. అందరి బంధకాలు కాల్చివేయబడ్డాయి. మొన్న దాడి హెచ్ఐవి లేయండి అన్నాడు, వచ్చినాను, ప్రార్థన చేసినాడు. హెచ్ఐవితో బాధపడు సహోదరు ఈ ప్రాంగణంలో ఈ హాల్లో ఆ రోజు ఇక్కడ నుంచి ఈ భాగంలో అంతా తలకాయ వచ్చినప్పటి నుంచి ఈ నరాన్ని మరలా చెక్ చేసుకున్నప్పుడు అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చినాయని వారు సాక్ష్యం ఇస్తున్నారు. బెయిన్ ట్యూమర్తో వచ్చినాను. నేను కూడా హాస్పిటల్కి వెళ్ళినాను. 5 లక్షలు అయింది. గత నెలలో నాకు ఫాస్ట్ అయ్యా ప్రార్థన చేసినారు. చేస్తే నాకు స్వస్థత కలిగింది. మొబ్బు వచ్చేది అదంతా తగ్గింది. విపరీతమైన హెడ్ఏక్ వస్తున్నది, అది కూడా తగ్గింది. ఎవరైనా మీరు వస్తే కానీ ఇక్కడ ఇట్లా సమస్యలతో బాధపడుతున్న వారు ఖచ్చితంగా రండి. ఫస్ట్ పేరు పెట్టి ఇక్కడ పిలుస్తున్నారంటే మేము అంతా ఫేక్ అనుకున్నాం. బట్ ఇక్కడికి వచ్చినాక వాక్యం అయ్యగారు చెప్పింది చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ అనిపించింది. మేము 6 నెలల నుంచి వస్తున్నాం ఇక్కడికి. చాలా మంది ఫేక్ అంటున్నారు, కానీ మేము అలానే అనుకున్నాం. సో ఇక్కడికి వచ్చినాక అది ఫేక్ కాదనిపించింది. అనుకున్న కార్యాలు కూడా చాలా జరుగుతున్నాయి. మీరు రావచ్చు, మీ బంధుమిత్రులకు ఎవరికైనా చెప్పవచ్చు. ఇక్కడ ఆరాధన చాలా బాగుంది. 18 ఏళ్ళు నిరీక్షణ, 18 ఏళ్ళు ఒక్క ఆదివారం కూడా మారలేదు, ఒక్క ఆదివారం మారలేదు. ఏదో ఒక రోజు దేవుడు చూస్తాడు, ఏదో ఒక రోజు దేవుడు నేను పిలుస్తాడు, ఏదో ఒక రోజు దేవుని కనుదృష్టి నా మీదకి వచ్చిందని వచ్చింది. నువ్వు ఎప్పటి నుంచి చూస్తున్నావు? ఒక రోజు నిన్ను కూడా దేవుడు ఇలాగే చూస్తాడు. ఆయన చూశాడా, నీ చరిత్ర మారిపోయినట్లకే. నాకు 12-13 సంవత్సరాల నుంచి ఫిట్స్ వచ్చాయండి. ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎన్ని మందులు వాడినా కానీ నాకు ఫిట్స్ తగ్గలేదు. నాకు ఫిట్స్ వచ్చే ముందు తెలుసు కదండి, వేపన తైలం తీసుకున్నానండి. 2 చుక్కల నోట్లో వేసుకొని సెలబ్రేట్ చేసుకున్నాను. వెంటనే నాకు స్వస్థత జరిగిందండి. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నేను ఒకప్పుడే కదా, ఇప్పుడు కూడా స్వస్థతలు ఉన్నాయి, దేవుడు కార్యాలు చేస్తున్నాడు నమ్ముతాను. ఆ వాక్యం చెప్పేటప్పుడే నాలో ఒక రిలీఫ్ అనేది కలిగింది. నేను ఫేక్ అని అనుకుని ఒక 2-3 మంత్స్ నుంచి రాలేదు. ఎక్కడుందో అడ్రస్ కనుక్కోమని కనుక్కోలేదు, కానీ ఇది ఫేక్ కాదు, నిజం. ఇదివరకు ఇది విజ్ఞాన మందిరం, ఇప్పుడు స్వస్థ స్థలాలుగా వెలుగుతుంది. ఇక్కడ ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు ప్రభువు. ఎంత గొప్ప కార్యాలంటే అసలు ఊహకి మించిన కార్యాలు. ఎంతో మంది, కోట్లాది మంది ప్రజలు ఈ వాక్యం విని అయ్యగారు, అమ్మగారు మెసేజ్ ద్వారా ఎంతో మంది ఆత్మలు బలపడుస్తున్నాయి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎప్పుడు వచ్చానో ఏమో నాకైతే తెలియదు. అయ్యగారు ప్రార్థన చేసి తైలం తీసుకుపోయి ప్రతిరోజు ప్రార్థన చేసుకొని తైలం పూసుకునేదాన్ని. అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత స్వస్థపరిచినాడు. నాకు ఆరోగ్యం, సంపూర్ణ శక్తిని ఇచ్చినందుకు వందనములు. ఇది నిజమైన సాక్ష్యాలు, నేను నమ్మలేదు.